బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. త్వరలో ఏపీలో ఎన్నికల నగారా మోగనున్న నేపథ్యంలో రాష్ట్ర రాజకీయాలు రంజగా సాగుతున్నాయి. అధికార పార్టీ వైసీపీ ఉమ్మడిగా బరిలోకి దిగనున్న టీడీపీ జనసేన మధ్య నువ్వా నేనా అన్న రేంజ్లో పోటీ ఉందనుకుంటున్న తరుణంలో తాను పోటీకి సిద్ధమని సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ కొత్త పార్టీని ప్రకటించి ఏపీ పాలిటిక్స్ లో మరింత హీట్ పెంచారు. చీకటిలో ఉన్న రాష్ట్రంలో వెలుగులు నింపడానికే పార్టీ పెడుతున్నట్లు ప్రకటించిన ఆయన జై భారత్ నేషనల్ పార్టీతో అధికార పీఠాన్ని కైవసం చేసుకుంటానన్న ధీమాలో ఉన్నారు. జేడీ లక్ష్మీనారాయణ కొత్త పార్టీ పెట్టడం ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారింది. తన అధికారానికి ఏనాడో గుడ్ బై చెప్పిన ఆయన ఏ పార్టీలో చేరుతారోనన్న ఉత్కంఠను రేకెత్తించారు. తానే కొత్త పార్టీ పెడతారన్న అంచనాలు కూడా ఉన్న నేపథ్యంలో సరిగ్గా ఎన్నికలకు ముందు పార్టీ పేరును ప్రకటించి రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తిని మరింత పెంచారు. జాతీయ జెండా రంగులు తన ఫోటోతో కూడిన పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏపీకి ప్రత్యేక హోదా సాధనతో పాటు అన్ని వర్గాల ప్రజల ఆకాంక్షలను నెరవేర్చాలన్నది తన లక్ష్యమని తెలియజేశారు జేడీ. ప్రజల నైతిక బలమే తమ పార్టీ బలమంటున్న ఆయన ఎవరితో పొత్తు లేకుండా 175 అసెంబ్లీ సీట్లలో పోటీ చేసి అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. త్వరలో ఎన్నికల ప్రణాళిక విడుదల చేస్తామన్న జేడీ పార్టీ పేరుతో వెబ్సైట్ కూడా ప్రారంభించారు. కాగా ఏపీలో ఇప్పటికే తెలుగుసేన పార్టీతో పాటు జేడీ ప్రకటించిన కొత్త పార్టీతో వలసలపై ఉత్కంఠ నెలకొంది. జనసేన నుంచి ఎక్కువగా వలసలుండే ఛాన్స్ ఉందన్న వార్తలు జోరందుకున్నాయి. ఎలక్షన్ అయిన తర్వాత కూడా అనేక ప్రాంతాల్లో ముఖ్యంగా యువతరాన్ని, రైతులని, కార్మికులని, మత్స్యకారులని అనేక మందిని కలిసిన తర్వాత వాళ్ళ యొక్క ఆలోచనలు, వాళ్ళ యొక్క కాంక్షలు, వాళ్ళ యొక్క ఆకాంక్షలు, వాళ్ళ ఆకాంక్షలు ఇవన్నీ కూడా ఒక స్వతంత్రంగా మనం నిలబడితే మనం పూర్తి చేయొచ్చు అన్న ఒక అవగాహనకు వచ్చిన తర్వాత ప్రజాస్వామ్యంలో ప్రజల యొక్క అభిమతాన్ని రైట్. ఇక మాజీ జేడీ లక్ష్మీనారాయణ కొత్త పార్టీని స్థాపించారు. రానున్న ఎన్నికల్లో ఈ పార్టీ ప్రభావం ఏ విధంగా ఉండబోతోంది? మా ప్రతినిధి శివ లైవ్ లో అందుబాటులో ఉన్నారు. రైట్ శివ, చెప్పండి. ఇప్పుడు ఐపీఎస్ మాజీ అధికారి అయినటువంటి లక్ష్మీనారాయణ ఇప్పుడు కొత్త పార్టీని స్టార్ట్ చేశారు. ఇప్పుడు ఈ ఎన్నికల్లో ఈయన ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది? అదేవిధంగా ఏవైతే 175 స్థానాలు ఉన్నాయో అన్నిట్లో కూడా స్వతంత్రంగా పోటీ చేస్తాము, ఎవరితో పొత్తు ఉండదు అంటూ కూడా ఒక క్లారిటీని ఇచ్చారు. దీన్ని ఏ విధంగా చూడొచ్చు? ఇక మొత్తం మీద చూసుకుంటే కనుక రాష్ట్రానికి సంబంధించిన ఐఏఎస్, ఐపీఎస్లు చాలామంది కూడా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై, అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై మక్కువ చూపుతున్నారు. గతంలో జేడీ, ఇప్పుడు గతంలో చూసుకుంటే జేపీ కానీ, తాజాగా సిఐడి మాజీ సిఐడి చీఫ్కి సంబంధించి కానీ గతంలో చాలామంది ఐఏఎస్, ఐపీఎస్లు కూడా రాజకీయాలు పెట్టారు. రాజకీయాల్లోకి రావడం జరిగింది. కానీ వారు ఆశించిన స్థాయిలో ఎక్కడా కూడా లక్ష్యాలని చేరుకోపోగా కనీసం ఫెయిల్యూర్ అయిన పరిస్థితి అయితే మాత్రం తెలుగు రాష్ట్రాల్లో స్పష్టంగా కనిపించింది. తాజాగా చూసుకుంటే సిఐడి లక్ష్మీనారాయణ ఈయన జగన్ కేసుల విషయంలో 2 తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా ప్రముఖంగా ఈయన పేరు వినిపించింది. ఆ టైంలో తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఈయన్ని ఒక వీరుడు, విక్రమార్కుడిలాగా కూడా ప్రచారం చేసిన పరిస్థితి కనిపించింది. ఆ తర్వాత జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయనకు సంబంధించి కొన్ని అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి కూడా వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా ఆయన మాట్లాడిన పరిస్థితి కనిపించింది. ఆ సమయంలో వైఎస్ఆర్సీపీ వాళ్ళు భుజానికి ఎత్తుకున్న పరిస్థితి కనిపించింది. ఆ తర్వాత 2019 దానికి ముందు 2019 ఎన్నికల ముందు జనసేన పార్టీ తరఫున విశాఖపట్నం ఎంపీగా ఆయన పోటీ చేయడంతో ఆయన జనసేన కార్యకర్తలు ఎన్నుకున్నారు. ఇట్లా వివిధ కారణాల రీత్యా వివిధ సందర్భాల్లో 3 పార్టీలకు సంబంధించిన ఒక వ్యక్తిగా ఆయన సందర్భానుసారంగా గుర్తింపు పొందిన వ్యక్తి. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఈయన తెలియని వ్యక్తిగా, ఎవరికి కూడా తెలియని వ్యక్తి అంటే అతిశక్తి కాదు. సో ఈ నేపథ్యంలోనే
రానున్న రోజుల్లో కేవలం ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు సంబంధించి 100 రోజుల సమయమే ఉంది. ప్రధానంగా ఈయన జనసేనకు సంబంధించి అదే సామాజిక వర్గానికి సంబంధించిన నేత కావడంతో కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించి జనసేన పొత్తున్న నేపథ్యంలో ఆ పార్టీకి వచ్చే ఓట్లను కొల్లగొట్టి అంటే చీల్చే దిశగా వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా ఆయన పార్టీ పెట్టినట్టు కూడా టీడీపీ వర్గాలు భావిస్తున్నాయి. ఇక అలాగే చూసుకుంటే ఈయన మొదటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీతో లేకపోయినా పవన్ కళ్యాణ్ చంద్రబాబుకి చాలా దగ్గరగా ఉన్నారు. కేవలం వైఎస్ఆర్సీపీ ఓట్లను చీల్చే ప్రక్రియలో భాగంగా ఈయన పార్టీ పెట్టారని వైసీపీ నేతలు చెప్తున్నారు. ఇక మరికొంతమంది రాజకీయ విశ్లేషకులు అయితే మాత్రం పవన్ కళ్యాణ్కి సంబంధించి కూడా బీజేపీ తన హక్కును చేర్చుకునే ప్రయత్నం చేసింది. బీజేపీ అనుకున్న స్థాయిలో పవన్ కళ్యాణ్ చేయలేకపోయారు కాబట్టి ఆల్టర్నేట్గానే జేడీ లక్ష్మీనారాయణ రంగంలో దింపింది. దానిలో భాగంగానే రానున్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై బీజేపీ కీలకమైన పాత్ర పోషించే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి వారికి సరైన నేతను ఎన్నుకునే ప్రయత్నం చేశారని చెప్పి మరికొంతమంది చెప్తున్నారు. సో అంతిమంగా ఎలా ఉన్నా కానీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలని గతాన్ని మనం పరిశీలిస్తే కొత్తగా రాజకీయ పార్టీ నేతలు ఎవరు కూడా అనుకున్న స్థాయిలో లక్ష్యాన్ని చేరుకోపోగా కనీసం వారు పోటీ చేసిన స్థానాల్లో కూడా గెలుపొందిన దాఖలాలు లేవు. అయితే జేడీ లక్ష్మణ్ ఏ విధంగా ప్రభావం చూపుతారు ఏమిటి అనేది మరికొన్ని రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. రేఖ. రైట్, థ్యాంక్ యూ శివ, థ్యాంక్స్ ఫర్ ది లైవ్ అప్డేట్స్.